ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించుచున్నాం. గత నమోదు చూచినప్పుడు చాలా విషయాలు లెర్న్ చేసి ఉంటారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో విషయాన్ని మనం చాలా డెప్త్గా చూసాం. ఇంకా చెప్పాలంటే ఈ నమోదు చూసేవారు గత నమోదులో ఎహెజ్కేలు గురించి మాట్లాడాం. చాలా ఇంట్రెస్టింగ్ అయిన రహస్యాల గురించి మాట్లాడుకున్నాం. దయచేసి చూడండి. ఈరోజు అదేలాగున మరో ఒక క్యారెక్టర్ జకర్యా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నాడు. అతనితో దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు, మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రోజు మన ఆత్మీయ జీవితానికి మనం ఏం లెర్న్ చేయాలి, పలు ప్రశ్నలున్నాయి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. విషన్కి దర్శనమునకు వివరాన్ని గత నమోదులో చెప్పాం. విషన్కి ఉపమానముకు కొన్ని విషయాలు మనం చూసాం. ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫిట్స్ గురించి మనం సహజంగా చదువుతున్నాం. వారు చేసిన సాక్రిఫైస్ చాలా గొప్పది. ఒక్కొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వద్ద వాళ్ళను నమ్మి దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. జకర్యాను ఒక ఇంపార్టెంట్ పీరియడ్లో అలా నమ్మి చెప్తున్నాడు. ఈ జకర్యా చాప్టర్లో మనం ఒక డెప్త్ విషయంలోనికి వెళ్తున్నాం. వెనుక చరిత్ర ఎలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాట్లాడుతూ అన్నారు కదా, దేవుడు నమ్మి ఇస్తున్నాడని చెప్పి. ఈ నమ్మకానికి వారు ఏం చేశారు? వారు అంతవరకు సాక్రిఫైస్ చేసి, చాలా ఇంపార్టెంట్. అంటే వితౌట్ సాక్రిఫైస్ దేవునికి మీ మీద నమ్మకం కలగాలంటే మీ నుండి ఒక సాక్రిఫైస్ ఎదురు చూస్తున్నాడు. ఆ సాక్రిఫైస్ వచ్చి దేవుడు మనకు చేసిన సాక్రిఫైస్ కాదు, అది వేరే. అవును, అది ఎక్స్ట్రీమ్. ఇప్పుడు అనేకులు ఏం చెప్తున్నారంటే, దేవుడు అన్ని సాక్రిఫైస్ చేశాడు, మనం ఏం చేయనక్కర్లేదు, అలాగనే టీచింగే ఉంది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను నమ్మాలి కదా, నిన్ను నేను పిలుస్తున్నాను, ఆ పిలుపుకు నువ్వు పాత్రుడు కావాలి కదా, ట్రస్ట్వర్తిగా. రాజులను పిలవడానికి, ప్రాఫిట్స్ని పిలవడానికి అనేక డిఫరెన్స్ ఉన్నాయి. రాజుల పిలుపు దేశాన్ని ఏలడానికి, మరి వీరికైన పిలుపు రాజుకే ప్రాఫెసీ చెప్పడం అనేది. వీరిలో మీరు ఒక్కొక్కరిని జస్ట్ తీసుకుని చూడండి. ఇప్పుడు మనము ఎహెజ్కేలును గురించి గత వారం చూసాం. ఆ ప్రవక్తను మీరు ఏమేమి చేయమంటాడో మీరు చూడండి. ప్రాఫెసీ చెప్పేవాడని మనం బాగా చెప్పుకుంటాం. ఒక పార్ట్ అది. దానికి అతను చేసిన సాక్రిఫైస్. ఎడమ ప్రక్క ఒకే వైపు 40 దినాలు పడుకోమంటాడు. ఒకే సైడ్ 40 దినాలు మీరు పడుకుంటారా? చాలా. ఒకరోజు నైట్ మీరు పడుకుని చూడండి, మరుసటి రోజు మెడ పడుకుంటాం. 40 దినాలు అలాగా. ఇంకొక వైపు మరొకసారి 1 సంవత్సరం అలా పడుకోమంటాడు. ఒక దగ్గర చెప్తాడు, యవలపములు చేసుకుని దానిని గోమలముతో కాల్చి అది తినమంటాడు. అందుకతను నేనేం చేశాను ప్రభువా అంటాడు. వారు చేసినందుకు ఇది ఆనవాలు, వారిని ఈ విధంగా చేస్తానంటాడు. జనుల యొక్క పాపమును భరించేవానినే ప్రాఫిట్గా చూస్తున్నాడు. హోషే ప్రవక్తతో చెప్తాడు, నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారి స్త్రీని వెళ్ళి పెండ్లి చేసుకోమంటాడు. అతను ప్రశ్నించాడు, వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. ఆ విధమైన ఒక సాక్రిఫిషియల్ లైఫ్. ఇప్పుడు జకర్యా గురించి చెప్తున్నాం. జకర్యా ఈ విధంగా చేశాడని మనం చూస్తున్నాం కదా. జకర్యాను గూర్చి చూస్తున్నప్పుడు అతని యొక్క జీవితము, అతని ముగింపును గూర్చి చూస్తున్నప్పుడు యేసు అతని గూర్చి చెప్తాడు, ఇతని పాపములను గూర్చి విచారించబడుతుంది. ఎటువంటి పాపములు విచారించబడతాయని చూసినట్లయితే, హేబేలు మొదలుకొని బలిపీఠమునొద్ద చంపబడిన బెరక్యా కుమారుడగు జకర్యా అంటాడు. మీరు జకర్యా 1:1 చదివి ఎవరని చూడండి. దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 8వ నెలలో ఇద్దోకుకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు. క్లీన్గా ఉంది. ఇతన్నే బలిపీఠం దగ్గర చంపారు. సో ఆయన అంత సిన్సియర్గా ఉండి సాక్రిఫైస్ చేస్తున్నాడు. దేవునికే జీవమునిచ్చిన ఒక ప్రాఫిట్. మనం చదివేప్పుడు జకర్యా అని ఒక మాటతో చదివి వెళ్ళిపోతాం. ఇలా అంతమందిని కూడా మీరు తీసి చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాఫెసీ, వారి జీవితంలో ఒక సాక్రిఫైస్. అదే చెప్తున్నాను, మీరు ఎంతకెంతకు మీరు దేవునికి అప్పగించుకుంటారో అంతకంతకు దేవుడు మీ ద్వారా బయటికి వస్తాడు. లేదా ఏమవుతుంది, మీరు ఒక సేఫ్ జోన్ లేకపోతే ఒక కంఫర్ట్ జోన్లో కూర్చున్నట్టయితే ఆ చోటు నుండి మిమ్మల్ని యూజ్ చేస్తాడు. అయితే ఆయనను బట్టి యూజ్ చేసే ఒక స్థలం ఉంది కదా. ఒక ఉదాహరణకు చెప్తున్నాను. ఆ ఇస్కరియోతు యూదా ఉన్నాడు, మిగతా 10 మంది ఉన్నారు, ఇంకొకరున్నారు, మొత్తం 12. 3 టైప్స్ ఆఫ్ ఉన్నారు డిసైపుల్స్లో. అవును, యూదా, మిగతా 10 మంది జాన్. ఇప్పుడు యోహాను అట్లే సన్నిహితం చూడండి, క్లోజర్. అవును, ఛాతి మీద ఆనుకున్నాడు. ఈ 10 మంది వేరే దగ్గర కూర్చునున్నారు. యూదా అందులో ఉన్నాడు, అతను దేవునికి అగేన్స్ట్గా ఉన్నాడు. వీరు క్లోజ్ అయిన వారే, అయితే జాన్ అంత క్లోజ్ అయిన వారు కాదు. ఇప్పుడు వీరికి దొరికే రెవల్యూషన్ కంటే కూడా జాన్కు దొరికే రెవల్యూషన్ అధికం. దేవుని నుండి దూరంగా వెళ్ళిన వానికి జడ్జిమెంట్.
ఇటువంటి ఈ 3 లెవెల్స్లోనే మనం అందరం ఉన్నాం. ఈరోజు మనం ఏ చోట పరిచారకులంగా ఉన్నాం, ఏ స్థలంలో దేవునికి ఆత్మీయ రీతిగా క్లోజ్గా ఉన్నామని చూస్తే ఎంతవరకు ఛాతీ మీద ఆనుకుంటామో అంతగా దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. అయితే ఛాతీ మీద ఆనుకోవడం అంత సులభం కాదు. ఆయన ట్రస్ట్ చేయాలి. రెండవది, అతన్ని చూసి చెప్పాడు, నీ తండ్రిని నీ వలను వదిలిపెట్టి నా వెంబడిరా. ఉన్నవారిలో జానే ఎంతో చిన్నవాడట ఆ రోజుల్లో. ఆ చిన్నవాడు ఎలా తండ్రిని వదిలిపెడతాడు? 20 సంవత్సరాలు పెట్టుకోండి, 25 సంవత్సరాలే అనుకోండి. ఆ 25 సంవత్సరాల ప్రాయంలో తండ్రిని వదిలిపెట్టి నా వెంట రా అని చెప్పినప్పుడు అతను అక్కడ సాక్రిఫైస్ చేస్తున్నాడు కదా. దాని యొక్క పరిణామమే ఆ స్థానం పొందుకున్నాడు. అప్పుడు మనము ఇంతమంది ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం, ప్రాఫెసీస్ చూస్తున్నాం. దీని వెనుక నేను ఇదే విధంగా నేను పొందుకోవాలి అంటే దానికి ఒక వెల ఉంది. అలా చేసేవారు అధికంగా పొందుకోగలరు. ఈ జెకర్యాలో అతను కొన్ని విషన్స్ చూస్తున్నాడు. అందులో దాదాపు 8 విషన్స్. చాలా విషయాలు దేవుడు బయలుపరిచాడు. ఇవి పేరబుల్ అని చెప్పలేం, దర్శనాలని చెప్తున్నాం అని వర్తిస్తుంది అనుకుంటాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చాప్టర్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ప్రేక్షకులకు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇదెందుకు చూస్తున్నామంటే మీరు చెప్పినట్టుగా ఉపమానం అని చెప్పలేము, దర్శనం అని చెప్పచ్చు. అయితే ఈ దర్శనములో ఆయన చూసిన విషయం ఉపమానంగా ఉంది. ఇప్పుడు అక్కడ ఆయన ఏం చూస్తున్నాడో దేవుడు అడుగుతున్నాడు. ఒక నిద్రలో నిద్రిస్తున్నటువంటి నన్ను దేవుడు లేపి నువ్వు ఏం చూస్తున్నావు అని అడుగుతున్నాడు. అవును. అందుకు అతను చెప్తున్నాడు, నేను దీపస్తంభం చూస్తున్నాను. చాప్టర్ 4లో ఉంది. దీపస్తంభం చూస్తున్నా, అందులో 7 ఇవున్నాయి. ఒక దీపస్తంభమును నేను చూస్తున్నాను. తర్వాత దాని ప్రక్కన 2 ఒలివ చెట్లు కనబడుతున్నాయి అని చెప్తున్నాడు. ఇదేలాగున ఎహెచ్కెల్లోనూ ఇటువంటి రెసెంబ్లెన్స్ అయిన విషయాన్ని మనం చూసాం. అయితే ఏంటి, అది ఒక ఉపమానమనే చెప్పించాడు. ఇది దర్శనంలో ఏం చూస్తున్నామని అడిగాడు. సో గాడ్ యొక్క లాంగ్వేజ్ ఒకటిగానే ఉంది, నా వ్యూ వేరుగా ఉంది. సో ఇప్పుడు అతనేం చెప్తున్నాడు, కుడి ప్రక్క 1 ఎడం ప్రక్క 1 కనబడుచున్నవి. 4వ వచనంలో ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని ఇదేంటని తెలియలే. నాకేమిటంటే జకర్యా దగ్గర నచ్చిన విషయం ఏంటంటే అందరిష్టమే, మనకి ఎవరు నచ్చనివారంటూ లేదు. ఏంటంటే జకర్యాకును ఏహెచ్కేల్కి రెవల్యూషన్కి ఒక కనెక్షన్ ఉందని చెప్పాం కదా. జకర్యాకి రెవల్యూషన్కి అనేక కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చదివేదానికి రెవల్యూషన్ 11కి ఒక కనెక్షన్ ఉంది, ఒక అవగాహన కనెక్షన్ ఉంది. ఈ 4th చాప్టర్కి రెవల్యూషన్ 2 and 3కి ఒక కనెక్షన్ ఉంది. నేను న్యూ టెస్ట్మెంట్ చదివి ఓల్డ్ టెస్ట్మెంట్కి వచ్చా. అలా వచ్చినప్పుడు ఏమవుతుందని చూస్తే ఇక్కడ చదువుతున్నప్పుడు ఇవన్నీ అక్కడున్నాయి ఇక్కడున్నాయి అని కంపేర్ చేయడానికి ఈజీగా ఉంది. ఎందుకంటే నాకు మొదట ఇచ్చిన వారు న్యూ టెస్ట్మెంటే ఇచ్చారు. సో అది చదివి ఇక్కడికి వస్తున్నప్పుడు మనం అక్కడ చదివిన విషయాలు ఇక్కడ ఉన్నాయి అని పరిశుద్ధాత్ముడు తేటపరిచాడు. నాకు ఈజీగా ఉండింది. అలాగే ఈ చోట చూసినప్పుడు 2 దీపస్తంభాలను గురించి ఉంది. ఈ దీపస్తంభాన్ని గురించి మాత్రమే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవచ్చు. మనము మరొక పారబుల్లో కూడా మనము దీపము గురించి మాట్లాడి ఉన్నాం. అందులో ప్రత్యేకించి దీపస్తంభములు చూసినట్లయితే ఇందులో ఆ వివరాలు ఉన్నాయి. అందులో చెప్పనివి ఇక్కడ మాట్లాడదాం. ఏ వివరం ఉందని మనం చూసినట్లయితే 2వ వచనము, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దానిమీద ఒక ప్రమేదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి అని ఉంది. అంటే పైప్ 7 గొట్టములు ఉన్నాయి. అక్కడ వాక్యం తేటగా ఉంది. దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. సరే, సాధారణంగా ఈ యొక్క మెనోరాక్ అని చెప్తారు. యూదుల వారిది చూస్తే ఒక దీపస్తంభం ఉంటుంది, ఒక స్తంభం. అందులో నుండి 7 వెళతాయి, కొన్ని 8 కూడా ఉంటాయి. హనుక పండుగకు అది చేస్తారు. ఇంకా కొంతమంది ఇంట్లో ఉన్నాయి 7 ఉంటాయి, కొన్ని మాత్రము 8 ఉంటాయి. ఈ 7ను చూస్తే ఒక స్తంభం నుండి వచ్చి 7గా ఉంటాయి. కరెక్ట్, సరేనా? అయితే రెవల్యూషన్కి వచ్చినట్లయితే ప్రకటన 1లో మీరు చదివేప్పుడు 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఒక దీపము 7 గొట్టాలు కావు, అక్కడ 7 దీపస్తంభాలున్నాయి. ఇక్కడ చూడండి 7 గొట్టములు ఉన్నట్టుగా చూస్తున్నాం. సో ఈ చోటొచ్చి రెవల్యూషన్లో చెప్పబడిన దీపస్తంభం గురించి ఇక్కడ చెప్పబడింది. వీరికి చెప్పబడిన మెనోరాక్ గురించి కాదు. మెనోరాలు ఒక స్తంభమే, అందులో 7 గొట్టములు. ఇందులోనైతే 7 స్తంభములు 7 గొట్టములు విడివిడిగా ఉన్నాయి. విడివిడిగా వేరువేరు. మనం వాటిని చక్కగా గమనించాలి. ఇందులో మిక్స్ చేయకూడదు. ఇందులో ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఈ గొట్టముల ద్వారా నూనె పోయబడాలనేదే దీనిలోని విషయం. ఇక్కడ ఆయన చెప్తాడు 12వ వచనములో,
2 బంగారపు కొమ్మలలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలును ఏమిటివనియు నేనతనిని అడుగగా. ఇప్పుడు మన వ్యూవర్స్ వచ్చి వీళ్ళు జకర్యా చూసినట్టుగా చూడాలి మనం మాట్లాడుతున్నప్పుడు. చూస్తే అర్థమవుతుంది. 2 దీపాలున్నాయి, 2 దీపస్తంభాలున్నాయి, వీటి ప్రక్క 2 ఒలివ చెట్లు ఉన్నాయి. ఈ ఒలివ చెట్ల నుండి వచ్చే కొమ్మలు, ఆ కొమ్మలొచ్చి ఇందులోకి ఫిక్స్ అయ్యాయి. ఆ కొమ్మలు దీపం దగ్గరకు వస్తున్నాయి. ఈ ఒలివ చెట్టు నుండి నూనె వచ్చి ఈ స్తంభంలో పడాలి. ఈ గొట్టములో నుండి అది నూనె వెలిగి ఈ దీపం వెలగాలి. ఓహో, ఎంత వివరణ ఉంది. అది ఇక్కడుంది. 12వ వచనములో దీన్ని పిక్చరైజ్ చేసుకోవాలి. మీరు ఒకరోజు చెప్పింది నాకు జ్ఞాపకం ఉంది. ఆ స్క్రిప్ట్ చెప్పేటప్పుడే అది మైండ్లో రన్ అవ్వాలంట. అవును. ఆ విధంగా ఇప్పుడు ఇది మైండ్లో రన్ అయితే బాగుంటుంది. అక్కడ దీపస్తంభం ఉంది, ఇరుప్రక్కల ఒలివ చెట్లు ఉన్నాయి. ఈ ఒలివ చెట్ల నుండి వచ్చిన కొమ్మలు దీనిపైన ఉన్నాయి, ఆ దీపం మీద ఉన్నాయి. ఆ ఒలివ చెట్ల నుండి వచ్చిన ఆ ఒలివ నూనె ఈ స్తంభములోకి వచ్చి పడాలి, ఈ దీపం వెలగాలి. సో సోర్స్ అక్కడి నుండి వస్తుంది, ఒలివ చెట్టు నుండి వస్తుంది. ఇప్పుడు ఈ ఒక్కొక్క దానికి వివరం ఉంది. ఒలివ చెట్టుకు ఒక వివరం ఉంది. ఇవన్నీ కూడా కాకుండా మరొక విషయం, అన్ని డీటెయిల్డ్ గా ఉన్నాయి. ఇదేం విషయం అంటే ఇవేవి కూడా మనం అస్యూమ్ చేయక్కర్లా. నాకిష్టమైంది కూడా అదే. బైబిల్ అడుగుతున్నాడు, అర్థమైందా అని దేవుడు అడుగుతున్నాడు. అర్థం కాలేదని చెప్పాడు, అర్థం కాలేదని కూడా చెప్పాడు. ఇప్పుడు వివరిస్తానని వివరం కూడా తెలియజేశాడు. ఇప్పుడు ఈ ఒలివ చెట్టు ఏంటి అని అడిగితే రెవల్యూషన్ 11లో 1 and 4 2 వాక్యాలు ఆ 4 వచనాల్లో చదివినట్లయితే 2 ఒలివ చెట్లను 2 అభిషేకము పొందినవారు అని ఉంది. అంటే గాడ్, సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇద్దరు. ఈ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇద్దరు, ఇది ఎవరిని గురించి చెప్పబడిందో మొదటిగా చెప్తాను. ఎవరి గుర్చంటే ఈ శ్రమల కాలము 7 సంవత్సరాల్లో, సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల్లో ఇశ్రాయేలీలకు 2 వచ్చి పరిచర్య చేస్తారు. 2 పరిచర్య జరుగుతుంది. అది ఎలా అస్యూమ్ చేయబడుతుందంటే ఒకటి మోషే, ఇంకొకటి ఏలియా అని అస్యూమ్ చేస్తారు. అలాగే చాలా మంది, అనేక మంది ఏలియా, హానోక్ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఏలియా హానోక్గా ఉండలేరు, ఏలియా మోషేగానే ఉండాలి. ఎందుకంటే ఆ 11th చాప్టర్లో చెప్పబడిన వారు జరిగించే విషయాలు, ఒకరొచ్చి నీటిని రక్తముగా మార్చడానికి, రక్తము నీటిగా మార్చడానికైనా అధికారం ఉందంటున్నాడు. అది మోషే దగ్గర దేవుడు ఇచ్చింది. ఇంకొకటి వర్షము కురియడానికి, కురియక ఉండడానికి అధికారము అది ఏలియా జరిగించాడు. సో 2 అక్కడ ఉంటారనుకోండి. సో ఇప్పుడు ఈ 2 పరిచారకులు ఆ కాలంలో పరిచర్య చేస్తారు. ఆ కాలంలో దీపస్తంభము దేనిని సూచిస్తుందంటే రెవల్యూషన్ 21లో ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. అప్పుడు ఈ దీపానికి స్తంభము ఎవరు? కొమ్మలను గురించి వాక్యం తెలియజేస్తుంది. ఆ 2 కొమ్మలు దేవుని సేవకులు, అభిషేకం పొందినవారు. క్లియర్గా స్థలంలో ఉంది. అప్పుడు ఒక దీపము ఎప్పుడు దేని మీద ఉంటుందంటే స్తంభంపై ఉంటుంది. సేవకుని పై నుండి, సేవకుని ద్వారా యేసుక్రీస్తు, ఇవి 2 కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రెండిటిలో నుండి ఈ గొట్టము ద్వారా ఏం చేయబడాలంటే నూనె రావాలి. ఇప్పుడు మీరు చెప్పింది వచ్చి పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం. ఒలివ చెట్టు అనేటువంటిది వచ్చి పరిచర్య, వారిద్దరి పరిచర్య. 2 ఒలివ చెట్లనేవి రెండిటికైన సూచనలో, ఒకటి ధర్మశాస్త్రం, మరొకటి స్వాతంత్ర నియమం. ఈ యొక్క 2 నియమముల ద్వారానే దేవుని పరిచర్య భూమిలో జరుగుతుంది. ఇవి 2 అవి. ఇప్పుడు వీటి నుండి వచ్చేటువంటిదైనా సేవకుని ద్వారా వచ్చేటువంటి ఆ సాక్ష్యము ద్వారా వచ్చే అభిషేకము సంఘములో ఆ కొమ్మలో నుండి వస్తుంది. నూనె అది వచ్చి ప్రకాశిస్తుంది. ఇక్కడెక్కడ మిస్టేక్ అవుతుంది? స్తంభము మిస్టేక్ కాదు, ఇది కరెక్ట్. ఇది కరెక్ట్గా ఉంటుంది. ఒలివ చెట్టు కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఒలివ చెట్టు ఎలా తీసుకుంటున్నారంటే, బైబిల్ మట్టుకైతే ఒలివ చెట్టు అనేది జలప్రళయం వచ్చింది నోవహ్ కాలంలో, అంతా నాశనమైపోయింది. అంతా కూడా ఓడలో ఉన్నవి తప్ప కింద ఉన్నవి అన్నీ నాశనమైపోయాయి. నోవహు నీరింకిందని చూడటానికి ఒక పావురాన్ని వదిలాడు. అది వెళ్ళి ఏం చేసిందని అడిగితే ఒక ఒలివ కొమ్మను తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం, ఒక త్రుంచిన ఒలివ ఆకును తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే భూమిలో ఉన్నవంతా కూడా నశించిపోయాయి, ఆ న్యాయ తీర్పులో ఒలివ చెట్టు మాత్రం తప్పించుకుని నుంచున్నట్టుగా చూస్తున్నాం. అది పెరిగింది, అప్పుడు న్యాయ తీర్పు ముగిసింది. ఇప్పుడు ఇక్కడ భూమి అన్నది తిరిగి సర్వైవల్ కావడానికి కరెక్ట్ అయినందుకైనా సూచనగా ఈ ఒలివ చెట్టు. సో ఇప్పుడు ఈ ఒలివ చెట్టు అనేది ఏంటని చూస్తే న్యాయ తీర్పు నుండి తప్పించుకున్న సేవకులు, న్యాయ తీర్పు నుండి తప్పించుకున్న విశ్వాసులకైనా ఆ పరిచర్యకు సూచన. ఇప్పుడు వీరు అందులో నిలబడగలిగేంత రీతిలో అభిషేకము పొందినవారు. అయితే ఈ నూనె రావాలి కదా, ఆయిల్ రావాలి కదా. ఆయిల్ రాకపోతే అది ఇంకా వేస్టే కదా. ఆయిల్ ఎలా వస్తుంది?
ఒక కాయ ఉంది, ఆయిల్ ఎలా వస్తుంది? క్రష్ చేస్తేనే వస్తుంది ఆయిల్, లేకపోతే రాదు. అవును. నిర్గమకాండం లేవియాకాండంలో దేవుడు తిరిగి చెప్తాడు, ప్రదీపము కొరకు దంచి తీసిన ఒలివ అని అంటాడు. దాని అర్థం ఏంటని అడిగితే, పరిచారకుని జీవితంలో ఉండేటువంటి ఒక అనుభవం ఉంది కదండి, తను దాటి వచ్చే మార్గము, తను పడేటువంటి పాటలు, అందులో నుండి వచ్చేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదండి, అందులో నుండి వచ్చే ఒక అభిషేకం, అది ఎక్కడ వస్తుందని అడిగితే పరిచర్యలోకి వస్తుంది. అక్కడ క్రీస్తు అనే దీపానికి అది వెలిగించడానికి ఒక కారణంగా ఉంది. ఇదే ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ 2 దీపస్తంభాలనేవి ఒక సంఘం. సంఘములో క్రీస్తు దీపము, సేవకుడు స్తంభంగా ఉన్నాడు. 2 ఒలివ చెట్లనేవి 2 పరిచర్యలు. దీని మూలముగా ఇందులో నుండి కొమ్మలని ఉంటే చూడండి, 2 బంగారపు కొమ్మలలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్మలును ఏమిటివనియో నేను అతనిని అడుగగా, ఆ కొమ్మలు ఏంటని చెప్పి మీరు అడిగినట్లయితే, ఇందులో నుండి వచ్చే యాజకత్వము, రాజ్యాధికారము, ఈ రెండిటికైనా అభిషేకం, ఇవి 2నూ అక్కడ ఉంటాయి. ఈరోజు దీని ఆధారములో మినిస్ట్రీ ఉందా? ఇదే ప్రశ్న. ఇశ్రాయేలు ప్రజలు ఇలాగుంది రాబోయేదాని గురించి చాప్టర్ 11లో ఉండేటువంటి కార్యం ఇది. రెవల్యూషన్ 11లో ఉండేది. అంతటి ప్రాఫెసీ ఇతనికి బయలుపరిచాడు. ఇదొచ్చి న్యూ టెస్టిమెంట్ చర్చ్కే రాస్తున్నాడు. రెవల్యూషన్ న్యూ టెస్టిమెంట్ చర్చ్ కదా. అప్పుడు దీపస్తంభముల మధ్య సంచరించువాడని ఉంది కదా, మన సంఘమే అక్కడ దీపమని వాక్యం చెప్తుంది. 7 దీపస్తంభములు, 7 సంఘములు. అప్పుడు ఈ సంఘము దీని ఆధారంగా ఉందా? ఫౌండేషన్లో ఉందా? ఫౌండేషన్లో సేవకుడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. అయితే ఇద్దరును సువర్ణమయమైన అనుంది కదా. సువర్ణమయమైన అంటే ఏంటంటే పరిశుద్ధాత్ముని మహిమయే సువర్ణం అంటుంది పాత నిబంధనలో. ఆ చెట్టు చుట్టూను సువర్ణముతో ఒక రేకును పొదిగించి, అంటే మనమీద పరిశుద్ధాత్ముడు కప్పడం. కొన్ని చోట్ల చూస్తే మహాపరిశుద్ధ స్థలములోనికెళ్తే అక్కడ ముద్దే ఉండదు, అన్నీ సువర్ణముతోనే ఉంటాయి. దాని అర్థం లోన మాంసంనకు తావులేదు, పూర్తిగా ఆత్మ. వెలుపట ఉన్నవన్నీ చూసినట్లయితే మొద్దుంటుంది, కాని బంగారంతో కప్పబడి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మాంసం ఉన్నది, మనల్ని ఆత్మదేవుడు కప్పి ఉన్నాడు, మన ద్వారా ఆయన కార్యములను జరిగిస్తున్నాడు. అదే మీరు మహాపరిశుద్ధ స్థలం పరలోకానికి వెళ్తే రక్తమాంసములు అక్కడ ప్రవేశించవు, ఆత్మలో మాత్రమే ఉంటాం. అదే అక్కడ సూచనగా తెలియజేయబడింది. అప్పుడు ఇక్కడ బంగారంతో కప్పబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన సేవకులు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన విశ్వాసులు, వారిని గురించి ఇక్కడ చెప్పబడింది. అప్పుడు ఇందులో వీరి ద్వారా, ఆ పరిశుద్ధాత్మని ద్వారా వచ్చే ఆ అభిషేకం, తద్వారా జరిగే సేవ, ఈ 3 ఒకటిగా చేరితేనే గొట్టము, దీపము, నూనె అది క్రష్ అవ్వాలి. ఈ 3 ఒకటిగా చేరితేనే ఒక ప్రకాశం ఉంటుంది. ఇది అందులో ఆ కొమ్మ ఇందులోకి ఉండేదానికైనా అర్థం ఏంటంటే నూనె వస్తూ ఉండాలి, తరచూ ఫ్లో అవ్వాలి. ఎందుకంటే దీపం ఆరకూడదు. అక్కడ నూనె ఆగిపోతే దీపం ఆరిపోతుంది, ఇక్కడ ఆరిపోతుంది. అందువల్ల దేవుడు ప్రత్యక్షపు గుడారములో నూనె, ఆ దీపము ఆరకుండా చూసుకోమంటాడు. సమూయేలు కాలంలో చూడండి ఏముండింది, దీపము ఆరిపోవక ముందే సమూయేలు పడుకున్నాడు. దాని అర్థం ఏంటంటే ఆ కాలములో సేవ ముగిసిందని అర్థం. స్పిరిచువాలిటీ ముగింపుకు వస్తుంది. ఇప్పుడు తిరిగి సమూయేలుని దేవుడు లేపుతాడు. సమూయేలు మనం సాధారణంగా ఎలా చూస్తున్నాం, నిద్రపోతున్న సమూయేలుని దేవుడు లేపాడు అనుకుంటున్నాం. యాక్చువల్గా ఏంటంటే లోనున్న ధర్మశాస్త్రం ఏమవుతుంది, ఆరిపోతుంది. ఆరిపోక ముందే అది ముగిపోతుంది. దానికి ముందు నేను లేవనెత్తుతాను, రివైవల్. అది లేవనెత్తుతున్నప్పుడు సమూయేలుకి దేవుడు మాట్లాడుతున్నట్టు తెలీదు, అది ఏలీనొద్ద అడుగుతున్నాడు. ఇక్కడ సమూయేలుని లేపుతున్నాడు. సమూయేలుని లేపిన తర్వాత సమూయేలుకి ఈ మినిస్ట్రీని ఇవ్వలేదు ఆయన, ప్రత్యక్ష గుడారపు మినిస్ట్రీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే సమూయేలుని లేపుతున్నప్పుడే ప్రత్యక్షపు గుడారం పోయింది, మందసభ పెట్టెని తీసుకెళ్ళిపోయారు, ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళిపోయారు. దాని అర్థం ఏంటంటే సమూయేలు మినిస్ట్రీ లేచినప్పుడు మందసభ పెట్టె లోన లేదు, అంటే దేవుని మందసము లోన లేదు, ధర్మశాస్త్రం లేదు. అంటే అంతవరకు మనుషులు దూరం అయిపోయారు, భక్తి నుండి తగ్గిపోయారు. ఇప్పుడు సమూయేలు మినిస్ట్రీ లేస్తుంది. లేచినప్పుడు చూస్తే మందసభ పెట్టె లేదు, అంటే ధర్మశాస్త్రం లేదు, పెట్టి వెళ్ళిపోయింది ఫిలిస్తీన్ల పాలెమునకు. ఇప్పుడు యాజకుడు చనిపోయాడు. ఎవరు? ఏలీ చనిపోయాడు. అప్పుడేంటి అర్థం? ప్రధాన యాజకుని సేవ చనిపోయింది, సేవ ముగిసిపోయింది, ఒక ఎర ముగిసింది. ఇంకా చెప్పాలంటే ఒక మినిస్ట్రీ ముగిసి మరొక మినిస్ట్రీ ఆరంభమవుతుంది, ఇంకో కొత్త మినిస్ట్రీ. అది ఏంటని చూసినట్లయితే సమూయేలుని దేవుడు పిలిచి నువ్వు వెళ్లి రాజును అభిషేకించమంటాడు కదా. అప్పుడు సమూయేలు మొట్టమొదటిగా రాజును అభిషేకించినవాడు. మొదటి ఫస్ట్ కింగ్ సౌలును సరి, రెండవది దావీదును సరి, ఆయనే అభిషేకిస్తున్నాడు.
ఇప్పుడు వీరిద్దరిని రాజుగా అడిగారు కదా, రాజుగా అడిగినప్పుడు ఎవరు విచారించింది? సమూయేలు దిగులు పడ్డాడు. ఈయనేమనుకున్నాడంటే ఇప్పుడు ఇశ్రాయేలుకి నేనే కింగు. అదే 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 ఆ థాట్లో ఇతను చూస్తున్నాడు. అయితే ఈయనెవరు యాక్చువల్గా? ప్రీస్ట్. అయితే ఈయనేమనుకున్నాడు? కింగు ప్రీస్ట్ చేరి ఉండేదేంటి? న్యూ మినిస్ట్రీ, మెల్కీసెదెకు క్రమం అంటారు. ఈయన అలా అనుకున్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, కింగు ప్రీస్టుగా చేరి చేయగలిగిన మనిషి ఎవరు? డేవిడే చేయాలి. దావీదే బలి చెల్లిస్తాడు. ఆయన కింగుగా ఉంటాడు. ఆయనే ప్రజలకు అప్పద్రాక్షారసాన్ని పంచిపెడతాడు. ఆ మినిస్ట్రీ జరగాలి. ప్రజలు అవసరపడి సౌలును పిలుస్తారు. సౌలు ఒక దగ్గర బలి చెల్లిస్తాడు. అవును. అప్పుడు చెప్తాడు, బుద్ధిహీనునిగా చేశావంటాడు సమూయేలు. అవసరపడ్డాడు. ఇది మీరు ఒక స్క్రిప్ట్గానే చదువుతున్నారు కదా, హిస్టరీలో జరిగిన సంభవంగా. దీని వెనుకున్న స్పిరిచువాలిటీని చూడండి, చాలా డెప్త్గా ఉంది. అప్పుడు ఒక మినిస్ట్రీ ముగిసింది, మరొక మినిస్ట్రీ కొనసాగుతుంది. ఎందుకు ఆ మినిస్ట్రీ ముగిసింది? అక్కడ దీపం ఆరుతుంది, ఇక్కడ దీపము ఆరిపోకూడదు. అది ఎలా ఆరిపోకుండా ఉంటదంటే, ఆ ఒలివ చెట్టు ఎప్పుడునూ ఆ దీపస్తంభం మీద ఉంటూ ఉంటది. ఎలా అర్థం చేసుకోవచ్చా? ఆ దీపం ఆరిపోవడానికి ముందు ఇది ఆరిపోకుండా ఉండడానికి బాధ్యత అని దానిని చెప్పొచ్చు. దీపం ఆరిపోకుండా చూసుకునేది మినిస్ట్రీ బాధ్యత. అయితే ఆ ఆయిల్ వస్తూ ఉంటుంది కదా, ఒకరు ఉన్నారో లేదో. అదే ఆయిల్ వస్తుంటేనే కదా అది వెలుగుతూ ఉంటది. అంటే ఈరోజు మనము పరిశుద్ధాత్ముడు లేకుండా ఇదే ప్రోగ్రాం చేస్తే ఏమవుతుంది? అవును, ఎక్కడా రీచ్ కాదు. దట్స్ ఇట్. నేనెప్పుడు అనుకుంటుంటాను, ఇందులో మాట్లాడేదో వినేటువంటిదో మనకైతే ఏదన్నా కావచ్చు. అయితే దేవుని మట్టుకైతే ఆయన యొక్క అభిషేకం అనేది ఈ ప్రోగ్రాం మీద లేకపోతే ఈ ప్రోగ్రాం రీచ్ కాదు. నన్ను బట్టి నేను ఎప్పుడు చెప్పుకుంటుంటాను. ఇప్పుడు నేను చెప్పే రెవల్యూషన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, ఎవిడెన్సెస్. ఇది నేనొచ్చి నాకు తెలిసి నన్ను పిలిచిన పిలుపులో 20 సంవత్సరాలుగా మాట్లాడుతున్నా. అయితే 20 సంవత్సరాలుగా ప్రజలకు రీచ్ కానిది చివరి 4-5-6 సంవత్సరాల్లో రీచ్ అయింది. ఆయన చిత్తం, అందులో గాడ్స్ యొక్క ప్లాన్ ఉండింది. పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో దాన్ని వెల్లడిపరచాలనుకున్నాడు. ముందు రెడీ చేయాల్సింది ఇంత చేస్తున్నాం. ప్రిపరేషన్ 16 సంవత్సరాలు వెళ్ళింది. దానికి ముందు రెడీ చేయాల్సింది ఏంటి? ఇంత చేస్తున్నాం, ఇంకా రీచ్ కాలేదని అనుకుంటే ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ఎఫెక్ట్ మనం చూడలేకపోయేవారం కదా. అదేంటంటే అప్పుడు దేవుడు నాకు తెలియజేసింది ఏంటంటే, ఆ రీచ్ కావాలి, ఇది ఫ్లరిష్ కావాలి, మల్టిప్లై కావాలి, ఇందులో నుండి మనకి అధికంగా రావాలి అనేదంతా కూడా ఓన్లీ బిజినెస్ యొక్క ఫార్ములా. ఓన్లీ బిజినెస్ ఆ విధంగానే చేస్తాం. మనకి ఆ ప్రోడక్ట్ రీచ్ అవ్వాలి, మనకు ఒక ప్రాఫిట్ రావాలి, ఇది అట్లా ఎక్స్పెండ్ చేయాలి, పలు ఊర్లకు వెళ్ళాలి. ఇది ఓన్లీ బిజినెస్ యొక్క ఫార్ములా. అయితే హెవెన్ యొక్క ఫార్ములా అది కాదు. హెవెన్ యొక్క ఫార్ములా ఏం చెప్తుంది? నేను నీకు ఏది చెప్తున్నానో అది చెయ్యి. ఇందులో నీకు టార్గెట్ లేదు. నాకు ఇందులో ఏం టార్గెట్ ఉంది? ఏం లేదు. ఇన్ని ఆత్మలు ఇన్ని సంవత్సరాల్లో రక్షించాలని నన్ను అడిగాడా? ఎవరి దగ్గరైనా దేవుడు అడిగాడా? టార్గెట్ మనం ఫిక్స్ చేస్తున్నాం. నాకెంతో ఆశ్చర్యం ఏంటంటే, అబ్రహాం దేవునితో అడుగుతాడు, ప్రభువా సొదొము నాశనం అవుతుంది. ఒక్కొక్కసారి అడుగుతూనే ఉంటాడు. అవును, నెగోషియేట్ చేస్తాడు. చివరిగా వెళ్ళి ఈయనే చెప్తాడు, నన్ను మరొకసారి మాట్లాడనివ్వమంటాడు. దేవుడు ఏ చోట కూడా నువ్వు ఇంకొకసారే మాట్లాడాలని చెప్పలా. ఆయన నువ్వెంతవరకు మాట్లాడతావో మాట్లాడంటున్నాడు. అలా నెగోషియేట్ చేసి చివరికి తీసుకొచ్చి ఆపింది ఎవరంటే అబ్రహామే. 10 వరకు తెచ్చి ఆపాడు. అవును. ఈరోజు అనేక చర్చస్లో చూసేప్పుడు, పరిచారకులను చూసేప్పుడు దేవునికి వీరు టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. ఈ సంవత్సరంలో ఇన్ని ఆత్మలు నాకు కావాలి, ఈ సంవత్సరంలో ఇంతమంది బాప్తిసం తీసుకోవాలి, ఈ సంవత్సరంలో ఇన్ని చర్చస్ కట్టాలి. ఈ టార్గెట్ని ఎవరు ఫిక్స్ చేశారు? ఇది నా విషన్ అని చెప్పుకుంటున్నా. దేవుడు చెప్తున్నాడు, నాకు దీనికంటే అధికం కావచ్చు, నాకు దీనికంటే తక్కువ కావచ్చు. నువ్వు నా విషయంలోకి ఏం చేయొద్దు, నేనిచ్చిన పనిని చేయండి అంతే. 5,000 కూడా సంపాదించెళ్తా. అప్పుడు కొందరు చెప్తారు, ఒక గురితోనే పరిగెత్తాలి అని అంటారు. అదే ఇందులో లేదంటాను. ఇందులో ఒకే గురి, దేవుని చిత్తాన్ని చేయడమే. ద గాడ్స్ విల్ మనం దాటి రాస్తున్నాము. ఇప్పుడు ఏమైంది? నేను ఉదాహరణ చెప్తున్నాను. 500 మందికి బాప్తిసం ఇవ్వాలని తీర్మానించుకున్నాం. ఈ సంవత్సరం నవంబర్ నెల వరకు ముగించాను. ఇక డిసెంబర్ ఇంకా నాకు ఒక 500 రావాలి. 480 వచ్చింది, ఇంకా 20 మిగిలింది. ఇప్పుడు ఆ 1 మంత్ నేను ఎలా పనిచేస్తాననుకుంటున్నారు? వారు సరిగ్గా రక్షణ పొందారా లేదా లెక్కలేదు. ఎలాగైనా 20 మంది ఇలాంటి ఒక టార్గెట్, ఇదే అక్కడ మిస్టేక్గా మారుతుంది. సో గాడ్ వచ్చి పరిచారకుని ఎప్పుడునూ ఆయనతో ఉండి ఆయిల్ పడుతూ ఉండే విధంగా ఉండాలి. గాడ్కి నాకు కనెక్షన్ ఉండాలి. ఆయన ఎదురు చూసేదే ఆయనతో క్లోజ్గా ఉండాలని ఎదురు చూస్తున్నాడు. అట్లుంటుండగా మీ యొద్ద నుండి ఆయిల్ వస్తూ ఉంటది.
అయితే క్రష్ చేస్తాడు. అవును. ఆ క్రషింగ్ అనేది వీళ్ళు శ్రమ అనుకుంటున్నారు. క్రషింగ్ శ్రమ కాదు, నా దగ్గర ఉండేటువంటిదైనా మురికిని రిమూవ్ చేయడం. శోధన ఎందుకంటే ఆ శోధన వచ్చినప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఆయనకిష్టం కానిది రిమూవ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ప్యూరిటీ కలుగుతుంది. దీని తర్వాత నన్ను శోధించడానికి ఏది లేదు అనుకోండి, అతనేం చేస్తాడు? ఏమీ చేయలేడు. అదే ఆ ఆయిల్ ఎంత శుభ్రంగా ఉంటుందో వస్తుంది, దీపానికి వస్తుంది. ఆ దీపం క్రీస్తు. ఈ కొమ్మ సేవకుని పరిచర్యగా ఉంది. వెలుగు పరిశుద్ధాత్మ ప్రకాశిస్తాడు. అక్కడ 12 అప్పాలుంటాయి, అంటే విరిచే అప్పాలు, వాక్యము. ఇదే సంఘము యొక్క సెటప్. సో ఇదే న్యూ టెస్టిమెంట్ యొక్క ఓవరాల్ సెటప్. సో దీని గురించి ఇక్కడ చెప్పబడింది. దీని కొనసాగింపే ప్రకటన గ్రంథములో ఉంది. ఈ విషయం మనం చూస్తున్నప్పుడు ఎంతవరకు దేవునికి దగ్గర ఉన్నాము అనేది ఒక బేసిక్ లైన్ అయ్యింది. ఎందుకంటే ఆయన దగ్గరకు వెళ్ళి జీవిస్తున్నప్పుడు దేవుడు ఎంత డీటెయిల్డ్గా రివీల్ చేస్తున్నాడు మన దగ్గర నుండి అనే విషయం చాలా స్పష్టంగా ఉంది. అదొకటి. ఇంకొకటి, ఎంతగా సేవకుడు దేవునితో అందుబాటులోనే ఉండాలి. ఆ కొమ్మ ఆ యొక్క దీపం మీదే ఉండాలి. ఉంటాం. ఆ యొక్క ఫ్లో ఎక్కడ కూడా తగ్గిపోకూడదు. ఫ్లో కట్ అయితే అన్నీ కట్ అయిపోతాయి. అంటే నేను హోలీ స్పిరిట్లో ఉన్నంత వరకును ఇది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు హోలీ స్పిరిట్కి నాకు కనెక్షన్ కట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఫ్లో ఆగిపోతుంది. మనం ఒక జోన్లో ఉంటాం, ఇక్కడ ఒక జోన్ మిస్ అవుతూ ఉంటుంది. ఇందులో సమస్య ఏంటంటే ఇప్పుడు సెలయేరు నుండి ప్రవాహము క్రింద నీరుగా ఫ్లోగా వెళుతూ ఉంటుంది. సెలయేరు నుండి ఆగిపోయినా కొంతకాలం ఈ నీరు వెళుతూ ఉంటుంది. ముందుగా పడిన నీరు ఏమవుతుంది? పారుతుంటది. అక్కడ క్రింద ఉండి నీరు పట్టుకునే వ్యక్తికి అక్కడ ఆగిపోయింది తెలీదు. అది ఎన్నో వేల కిలోమీటర్ల దూరం ఉంటది. ఇక్కడ నీరు వస్తూనే ఉంది. చూస్తే కొంతకాలానికి ఆగిపోయి ఉంటది. అప్పుడే తెలుస్తుంది నీరు ఆగిపోయింది. అతను చెప్తాడు, నది ఇంకిపోయింది, నది ఇంకలేదు, సెలయేరు ఆగింది. సెలయేరు నీరు పారేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. దేవుని నుండి అది పారుతూ ఉండాలి. మనలో ఆత్మ ప్రవాహం ఉండాలి. అవి తనుగా వస్తుంటాయి. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇందులో ఈ జకర్యాలో ఎస్పెషల్లీ చాప్టర్ 4లో ఇంత స్పిరిచువల్ డెప్త్ ని మనం విషన్ నుండి తీసింది చూసాం. ఈ విషన్ కి పారాబుల్ కు ఉన్న కనెక్షన్ చూసాం. అది మాత్రమే కాకుండా ఇక్కడున్న రెవల్యూషన్ కి ఉన్న కనెక్షన్ కూడా చూసాం. సో ఎంతవరకు మనం కనెక్ట్ అయి ఉన్నామో అన్న విషయాన్ని డీటెయిల్ గా చూసాం. తరువాత నమోదులో మనం ఇంకో పారాబుల్ చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. వందనాలు. ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.